మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 23 అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు ఉన్న ఒక భాగాన్ని మనం చూద్దాం. మరి దీని యొక్క అంశము ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. మరి అసలు యేసుప్రభు గారు ఆ 12 మంది అపోస్తలులను ఎన్నుకుని ఆ 12 మందితో శాస్త్రులు పరిసయ్యుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు చెయ్యుదురే కానీ వాళ్ళు చెప్పిదురే కానీ చెయ్యరు. అంటే వాళ్ళు భౌతికముగా యూదులు అనిపించుకుందరు కానీ, దేవుని బిడ్డల అనిపించుకుందరు కానీ, వాళ్ళు అంతరంగములో దాన్ని అప్లై చేసుకోరు, ప్రవర్తనలో అప్లై చేసుకోరు. మరి 1 నుంచి 12 వరకు ఇదే భావం తెలియపరచబడుతుంది. కాబట్టి మనం భాగాలుగా, అంటే ఇంచుమించు 4 భాగాలుగా మనం దీన్ని చూద్దాం. అంతకంటే ఈ మత్తయి సువార్త 23 అధ్యాయానికి వెళ్ళకముందు మీ అందరికీ ప్రభునామాన్ని బట్టి నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థనా సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ చెప్తున్న రీతిగా, ఇక్కడ తెలియపరుస్తున్న రీతిగా మీరు అర్థం చేసుకోవాలని నేను ముందుకు వెళ్తున్నాను. అయితే మత్తయి సువార్త 23 అధ్యాయము, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. దీన్ని మనము టైటిల్గా తీసుకుని ఇందులో మొదటి భాగం ఏంటంటే, అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారో అని చూస్తే పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. తర్వాత ఆ పరిసయ్యులు శాస్త్రులు వారి యొక్క ఉద్దేశము ఏంటంటే, వాళ్ళు చెప్పిదరే కానీ చెయ్యరు. ఈ మాటలో ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. వాళ్ళు మతాన్ని ప్రచారపరుస్తున్నారు. మతము చంపుతుంది, మార్గము నిలబెడతాదని చెప్తున్నారు. సింపుల్ మాట. మతము చంపింది, మతము ఆయన సిలివేసింది, మతము ఆయన సిలివేసింది, మార్గము ఆయనను నిలబెట్టింది, దైవ కుటుంబం ఆయనను నిలబెట్టింది. ఆయన దైవత్వం కలిగిన వ్యక్తులు ఒక ఆయన దేవుడై ఉన్నారు యేసుప్రభు గారు. వాళ్ళు 3 వ్యక్తులలో ఒక వ్యక్తి శరీరాన్ని దాల్చుకుని భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించి 2000 సంవత్సరముల క్రితము చెప్పబడ్డ మాటలో 100వ సంవత్సరము 200 సంవత్సరాలు శకం, అంటే క్రీస్తు శకంలో చెప్పబడ్డ మాటలో మనము ఈ రోజుని ఇలా మీ మధ్యాహ్నం ఇలా ప్రకటించడానికి ప్రభు నాకు సహాయం చేసి నడిపించాలని మీ ముందుకు ఇలా వచ్చి ఉన్నాను. అంటే మొదటిది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో మొదటి విషయం ఏంటంటే 4 భాగాలుగా మనం విభజించుకుంటే, మొదటి విషయం ఏంటంటే, ఇందులో ఈ పేరాలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. మోషే యొక్క పీఠం మీద కూర్చుండు వారు అయి ఉన్నారు. తర్వాత ఇందులో యేసుప్రభు గారు ఉన్నారా, శిష్యులు ఉన్నారు. యేసుప్రభు గారు శిష్యులతో చెప్తున్నారు,
ఇదిగో మత నాయకులు ఉన్నారు, మతాన్ని ప్రచురపరిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త. ఇది మొదటి భాగం. రెండవ భాగానికి వచ్చినట్లయితే మొయ్య సఖ్యము కాని బరువులను ప్రజల మీద పెడుతున్నారు. పైపెచ్చు వాళ్ళు భుజాల మీద భారాలు పెడుతున్నారు. రెండవ భాగంలో చూసుకుంటే పైపెచ్చు వాళ్ళు అనుసరించే వాళ్ళని అనుసరించుకోకుండా మతాన్ని ప్రచురపరుస్తున్నారు. వాళ్ళు దేవుని బిడ్డలెవరు, దేవుని హృదయపూర్వకంగా అంగీకరించుకునే వారు కాదు అని మనము అర్థం చేసుకోవాలి ఈ రెండో భాగంలో. మూడో భాగం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే ఆ మాటలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతిస్పందన ఎలా ఉన్నదంటే 5వ వచనంలో 1 నుంచి 12 వరకు అన్న కాడికి మొదటి భాగాన్ని మనం మొదటి పార్ట్ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట 5వ వచనంలో, మనుష్యులకు కనబడ నిమిత్తం తమ క్రియలు చెయ్యుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చెయ్యుదురు, విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటకు కూరిదురు. పైపెచ్చి ఏంటంటే మతాన్ని ప్రచారపరుస్తున్నారు కానీ ఆత్మీయంగా భౌతికంగా యూదుడుగా కనపడుతున్నారు కానీ అంతరంగం యూదులు కాదు. యేసుప్రభు గారిని అంగీకరించుకోవట్లేదు, దేవుని అంగీకరించట్లేదు, పరిశుద్ధాత్మను అంగీకరించట్లేదు. అటువంటి వాళ్ళు మయాన్ని మీరున్నారో యేసుప్రభు గారు చెప్తున్న ప్రతిస్పందన ఏంటంటే వారు చూడండి, వారు 3వ వచనంలో 3వ లైన్, వారు చెప్పిదురే గాని చెయ్యరు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ఈ ప్రతిస్పందన విని నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే ఇప్పుడు వరకు కూడా ఉన్నవారు అలా ఉన్నవారు, దేవుని అంగీకరించలేని వారు, దేవునితో సంబంధం లేని వారు చెప్పుదురే కానీ చెయ్యరంటే వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనైనా వింటున్న నీవైనా నీ జీవితంలో అప్లై చేసుకోకపోతే చాలా ప్రమాదంలో ఉన్నామని ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న ప్రతిస్పందన అదే. అందుకని వారు మతంలో కలుపుకుంటాకి సముద్రం అంతా చుట్టూ వస్తున్నారంట. తర్వాత న్యాయమును, కనికరమును, విశ్వాసతను అలక్ష్యం చేశారంట. అనీతిమంతులుగా చేసుకుంటున్నారంట. దేవుడి యొక్క ఆజ్ఞలను వారు గైకొనలేకపోతున్నారంట. భౌతికంగా యూదుడుగా కనపడుతున్నాడు కానీ అంతరంగ మందు యూదుడుగా కనబడలేకపోతున్నారంట. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ప్రతిస్పందన. కాబట్టి లాస్ట్ అన్వయింపు ఆత్మీయమైన అర్థం ఏంటంటే మనము ఇప్పుడున్న కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గురించి, నీ వాక్యమును గురించి, నీ బోధ గురించి జాగ్రత్త పడము, నువ్వు రక్షించుకుందువు. తిమోతి గారికి రాస్తున్న పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు గురించి పౌలైన అపోస్తలుడైన పౌలు గారు నువ్వు చెప్పుతున్న బోధ నిమిత్తం నిన్ను గురించి, నీ సంఘమును గురించి కాపాడుకో అని చెప్తున్నారు. మొదటి భాగంగా కొన్ని మాటలే మనం ఈరోజు మాట్లాడతాం. దీన్ని 1 నుంచి 12 వరకు చాలా 5-6 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఈరోజుని ఈ మాటలో నేను కదిలించాలి, ప్రభులోకి నువ్వు రావాలి. నన్ను కదిలిస్తున్నాయి చెప్తున్నాను ఈ మాటలో, నిన్ను కదిలించాలి, మనందరిని కదిలించాలి. ఆయన యొక్క స్తంభంగా మనం నిలబడాలి. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకి ఇచ్చునుగాక. ఆమేన్.